గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. నా పేరు రాజేష్. పత్రికల్లో వచ్చినటువంటి ప్రధాన వార్తల్ని చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణ చూద్దాం. నమస్తే తెలంగాణలో టింగ్ టింగ్ వెయిటింగ్. ఆదివారం అర్ధరాత్రి నుంచే రైతు భరోసా డబ్బులు ఖాతాల్లో పడతాయని, సెల్ ఫోన్లు మోగుతాయని సీఎం రేవంత్ చెప్పిన నేపథ్యంలో పెట్టుబడి సాయం జమ చేస్తారేమోనని రైతులంతా ఎదురు చూశారు. రుణమాఫీ కాకపోవడంపై విన్నవించేందుకు జగిత్యాల కలెక్టరేట్కు వచ్చిన లక్ష్మీపూర్ రైతులు ఇలా భరోసా మెసేజ్ల కోసం తమ ఫోన్లు చెక్ చేస్తూ కనిపించారు. సో ప్రభుత్వం చాలా గొప్పగా చెప్పింది. నిన్న అంటే ముఖ్యమంత్రి చాలా గొప్పగా ప్రకటించారు. ఆదివారం అర్ధరాత్రి ముగియగానే అంటే ఆ రోజు బ్యాంకు హాలిడే, జనవరి 26 బ్యాంక్ హాలిడే తర్వాత సండే కాబట్టి నెక్స్ట్ డే నుంచి అంటే అర్ధరాత్రి తర్వాత టకీమని మెసేజ్లు వచ్చేస్తాయి రైతులకు అని చెప్పారు. కానీ చాలామంది రైతులకి మెసేజ్లు రాక ఇబ్బంది పడుతున్నారు. ఆ రైతు భరోసా ఎందుకు పడలేదో అర్థం కానటువంటి పరిస్థితి. దాదాపుగా మొత్తం అన్ని గ్రామాల్లో కూడా అదే పరిస్థితి. కొంతమంది రైతులకు మాత్రం పడింది. భరోసాపై భంగపాటే, పెట్టుబడి సాయం మరింత ఆలస్యం. తొలి రోజు పైలట్ గ్రామాలకే నిరుపయోగ భూముల లెక్క తేల్చడంలో గందరగోళం. 26 నుంచి రైతు భరోసా అమలు చేస్తామన్న సర్కార్ 26 నుంచి రైతు భరోసా అమలు చేస్తామంటే అన్ని రాష్ట్రంలోని ఉన్నటువంటి ప్రతి గ్రామంలోని ప్రతి రైతుకి ప్రతి ఎకరానికి 26 నుంచి అమలు అవుతుందనేది అంతకుముందు అనేక సందర్భాల్లో చెప్పినటువంటి మాట. కానీ 26 రోజు కేవలం పైలట్ గ్రామాల రైతులకు మాత్రమే రైతు భరోసా నిన్న వేసినటువంటి పరిస్థితి. రాష్ట్రంలో గ్రామాల సంఖ్య దాదాపుగా 12-13 వేల గ్రామాలుంటే కేవలం ఒక 600 గ్రామాలకు మాత్రమే, ఆ రైతులకు మాత్రమే రైతు భరోసాకు సంబంధించి మెసేజ్ వచ్చింది. దాంట్లో కూడా చాలామంది రైతులు ఇంకా వాళ్ళ ఫోన్లకి మెసేజ్ రాకపోవడంతో ఇంకా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. కానీ 26 నుంచి రైతు భరోసా అమలు చేస్తాం, సంక్రాంతికి అమలు చేస్తామన్నారు. సంక్రాంతి అయిపోయిన తర్వాత 26 అన్నారు. సో 26 అంటే 26 డేట్ చెప్పారంటే ఇక అందరి రైతులకి ఎంతమంది రైతులు ఉన్నారో, ఎవరైతే అర్హులు ఉన్నారో ఆ రైతులందరికీ కూడా ప్రతి ఎకరానికి యాక్చువల్గా 15,000 ఇస్తామన్నారు, కాదు 12,000 ఇస్తామన్నారు ఫైనల్గా. ఆ 12,000లో 6,000 అయినా కూడా అందరికీ రాష్ట్ర వ్యాప్తంగా అందరి రైతులకి 26 నుంచి ఆ పథకం అమలు కావాలి. బట్ మళ్ళీ పైలట్గా ఆ పథకాన్ని ప్రారంభించడం ఏందో అనేది ఎవరికీ అర్థం కానటువంటి పరిస్థితి. మిగిలిన గ్రామాలకు ఎప్పుడు ఇస్తారో చెప్పని ప్రభుత్వం. పూర్తి కాని భూముల సర్వే, డాటా ఎంట్రీలోనూ జాప్యం. ఆ భూముల్ని ఫ్రీజ్ చేస్తేనే రైతు భరోసాకు లైన్ క్లియర్. సో మరి ఆ భూములు ఎట్లా గుర్తిస్తారో, ఆ భూముల్ని ఎట్లా ఫ్రీజ్ చేస్తారు, ఫ్రీజ్ చేసిన తర్వాత రైతు భరోసాకు ఎట్లా లైన్ క్లియర్ చేస్తారో అర్థం కానటువంటి పరిస్థితి. సీఎం చెప్పినట్టు భరోసా కోసం 2 నెలలు ఆగాల్సిందేనా? 577 గ్రామాల రైతులకు 569 కోట్లు జమ అంటూ తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. అంటే దాదాపుగా 600 గ్రామాల లోపు మాత్రమే రైతులకు పడ్డాయి, కేవలం 569 కోట్లు. ఆ రోజు ముఖ్యమంత్రి ప్రకటించిన రోజు 4 ఏవైతే పథకాలు ఉన్నాయో ఆ 4 పథకాలు ప్రారంభించినటువంటి నేపథ్యంలో 10,000 కోట్లు ఈ రాత్రి నుంచే రైతు ఖాతాల్లో జమ అవుతాయని చెప్పారు. 10,000 కోట్లు అందరి రైతుల ఖాతాల్లోకి జమ అవుతాయి రైతు భరోసా సాయం కింద. ఎకరానికి 6,000 చొప్పున అని 10,000 కోట్లు పడతాయని చెప్పారు. కానీ ఫైనల్గా పడ్డాయి మాత్రం 569 కోట్లు మాత్రమే. ముఖ్యమంత్రి చెప్పినటువంటి లెక్క 10,000 కోట్లు, కానీ చివరికి వచ్చేసరికి అది 100 కోట్లలో మాత్రమే పరిమితం కావాల్సినటువంటి పరిస్థితి. సో ఒక రైతు భరోసా ప్రారంభించాం, ఇక తర్వాత పైలట్ గ్రామాల్లో అయితే స్టార్ట్ చేశామనేది ఒక ప్రారంభించామని చెప్పడానికి మాత్రమే ఇది పనికొస్తుంది తప్పించి ఇక మిగిలిన గ్రామాలకు రైతుల ఎంపిక ఎట్లా జరగాలి, ఆ గ్రామాల ఎంపిక ఎట్లా జరగాలి, ఒక్కొక్క గ్రామంగా అంటే రైతులకు, రాష్ట్రంలోని రైతులందరికీ రైతు భరోసా ఎప్పుడు, చివరి రైతు దాకా రైతు భరోసా ఎప్పుడు చేరుతుందో అర్థం కానటువంటి అయోమయ స్థితిలో రాష్ట్ర రైతాంగం ఉంది. రైతు భరోసా పథకం కింద రైతులకు అందజేసే పంట పెట్టుబడి సాయం పంపిణీ మరింత ఆలస్యమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. నిరుపయోగమైన భూములు, రైతుల వివరాలు సేకరణలో గందరగోళమే ఇందుకు కారణమనే అభిప్రాయం వ్యవసాయ శాఖ వర్గాల్లో వ్యక్తమవుతుంది. ప్రభుత్వం చేసిన ప్రకటన ప్రకారం ఈ నెల 26 నుంచి రాష్ట్రంలోని రైతులందరికీ రైతు భరోసా పంపిణీ ప్రారంభం కావాల్సి ఉంది. కానీ రైతు భరోసాపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రుల మాటలు ఉత్తవే అని తేలిపోయింది. కేవలం మండలానికి 1 గ్రామంలో మాత్రమే రైతు భరోసా పడింది. సో మిగిలినటువంటి దాదాపుగా 12,000కు పైగా గ్రామాల్లో పరిస్థితి ఏంటి, ఆ రైతులకు ఎప్పుడు రావాలి, ఆ రైతు భరోసా ఎప్పుడు వాళ్ళకు పంట పెట్టుబడి సాయంగా అందాలి, ఎప్పుడు వాళ్ళు వ్యవసాయం చేసుకోవాలి, అసలు రైతు భరోసా ఏదో ప్రారంభించే వరకే ఆపేస్తారా, నిజంగా ప్రతి రైతుకు పడుతుందా లేదన్నటువంటి ఆందోళన రైతుల్లో కనిపిస్తుంది. ఇక ఇందిరమ్మ ఇల్లు రాలేదని ఆత్మహత్య, జాబితాలో పేరు లేదని ఉరేసుకున్న యువకుడు అంటూ ఒక విషాదకరమైన వార్త మనం చూస్తున్నాం. కాలువ శ్రీరాంపూర్ మండలం కిష్టంపేటలో ఘటన. లిస్టులో కొడుకు పేరు రాలేదని ఆగిన తండ్రి గుండె. ఖమ్మం రూరల్ మండలం తెల్దార్పల్లిలో విషాదం. ఒకే ఇంటి నెంబర్పై 4గురికి ఇండ్ల మంజూరు. జనగామలో కలెక్టర్కు ఇంటి యజమాని ఫిర్యాదు. నాకు ఇందిరమ్మ ఇల్లు రాకపోతే నేను చంపేస్తా, పంచాయతీ కార్యదర్శికి కాంగ్రెస్ కార్యకర్త బెదిరింపు అంటూ వార్త మనం చూస్తున్నాం. ఆత్మహత్య చేసుకున్న ప్రభాకర్ అంటూ ఒక విషాదకరమైన వార్త చూస్తే ఇందిరమ్మ ఇండ్లు అందేది ఎందరికో కానీ అవి రాకముందే పథకంపై గందరగోళం నెలకొంది. ఓవైపు జాబితాలో అవకతవకలు చోటు చేసుకోవడం, అనర్హుల్ని ఎంపిక చేయడంపై విమర్శలు వస్తుండగా, మరోవైపు జాబితాలో తమ పేరు రాకపోవడంతో ఆశలు పెట్టుకున్న పేదలు ఆందోళనకు గురవుతున్నారు.
ఇందిరమ్మ ఇంటికి లంచం, ఏసీబీ వల్ల సత్తుపల్లి మున్సిపల్ వార్డు అధికారి ప్రత్యేక పాలన మొదలైన రోజే ఉద్యోగి అవినీతి బయటపడింది. ఏసీబీకి చిక్కిన మున్సిపల్ వార్డు అధికారి వినోద్ కుమార్. సో ఇందిరమ్మ ఇల్లు అంటే నాకు నాకు లంచం ఇస్తే ఇందిరమ్మ ఇల్లు వచ్చేలాగా చేస్తా అంటూ ఇక అధికారులు మళ్ళీ ఇటువంటి దందా షురూ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో గతంలో అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ గారు చెప్పారు, బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎటువంటి అవినీతి జరగకుండా పారదర్శకంగా ప్రతి పథకాన్ని గ్రౌండ్ చేశాం. తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ను నమ్మితే మాత్రం మోసపోతారు, మళ్ళీ దళారుల రాజ్యం వస్తుంది, మళ్ళీ అధికారుల చుట్టూ తిరిగి వాళ్ళకి అంతో ఇంతో ముట్ట చెప్తే కానీ మీకు పథకాలు అందే పరిస్థితి ఉండదు, కాబట్టి చాలా అప్రమత్తంగా ఉండాలంటూ ఆయన అప్పుడే హెచ్చరిక జారీ చేశారు. అంటే అప్రమత్తం చేశారంటూ ఇప్పుడు ప్రజలు గుర్తు చేసుకుంటున్నటువంటి పరిస్థితి. సో మళ్ళీ అధికారులు ఈ రకంగా లంచాలకి మరిగే విధంగా, లేదంటే నాకు ఇది ఇస్తేనే నీకు ఈ పథకం వచ్చేలాగా చేస్తా అంటూ వారి దగ్గర నుంచి మళ్ళీ ఒక దళారీ వ్యవస్థ, దళారీ రాజ్యాన్ని తీసుకొస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం అంటూ ఆనాడు చేసినటువంటి ఒక అప్రమత్తతతో సూచనను ఇవాళ ప్రజలు గుర్తు చేసుకుంటున్నటువంటి పరిస్థితి. నేడు నల్లగొండలో రైతు మహాధర్నా, క్లాక్ టవర్ వేదికగా నిరసన, పాల్గొననున్న కేటీఆర్. ధర్నా ఏర్పాట్లు పరిశీలించారు బీఆర్ఎస్ నాయకులు. ఆత్మహత్యలపై అధ్యయనం, నల్లగొండలో బీఆర్ఎస్ రైతు కమిటీ పర్యటన. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు లోపల పేజీలో చూద్దాం. గ్రామాల్లోని వారే రైతు కూలీలా? మున్సిపాలిటీలో ఉండే వారిపై వివక్ష ఎందుకు? ఎవరు రైతు కూలీనో ఎవరు కాదో ఎట్లా తేలుస్తారు? 129 మున్సిపాలిటీలో 8 లక్షల మంది కూలీలు 4 వారాల్లోగా తగిన నిర్ణయం తీసుకోవాలి. ఇందిరమ్మ ఆత్మీయ భరోసాపై హైకోర్టు ఆదేశం. సో రైతు కూలీలకు నిర్వచనం ఏంటి అంటూ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. గ్రామీణ ప్రాంతాల్లోని వారే రైతు కూలీలా, మున్సిపాలిటీల పరిధిలో ఉండేవారు కాదా అంటూ నిలదీసింది. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం అమలు తీరుపై దాఖలైన ప్రజా ప్రయోజన వాద్యంపై విచారణ చేపట్టిన హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని తప్పుబట్టింది. మున్సిపాలిటీలోని రైతు కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని ఎందుకు వర్తింపజేయడం లేదంటూ స్ట్రైట్గా ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. పల్లి ధరపై లొల్లి, మద్దతు ధరపై భగ్గుమన్న అన్నదాతలు. ఒక్క రోజులోనే 3,000 తగ్గడంపై ఆగ్రహం. అచ్చంపేట మార్కెట్లో ఫర్నిచర్ ధ్వంసం, సెక్రటరీతో పాటు చైర్పర్సన్ భర్తపై దాడి. అచ్చంపేట మార్కెట్ కార్యాలయంలో రైతులు జరిపిన దాడిలో అంగీ చిరిగిన మార్కెట్ కమిటీ చైర్పర్సన్ భర్త, ధ్వంసమైన ఆఫీస్ ఫర్నిచర్ చూస్తున్నాం. సో వీటన్నిటి గురించి రైతు భరోసాకు సంబంధించి, రైతు పల్లి ధర పైన తగ్గడం పైన ఆగ్రహం వ్యక్తం చేయడానికి సంబంధించి, ఇంకా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మహాధర్నా నల్గొండలో చేయబోయే ధర్నాకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు లోపల పేజీలో చూద్దాం. పంట ఎండింది, ప్రాణం పోయింది, దిక్కుతోసిన స్థితిలో తనువు చాలించిన రైతు ఇంట్లో దూరానికి ఊరేసుకొని ఆత్మహత్య. 7 నెలలుగా రైతు రాజయ్య ఇంట విషాదం అంటూ ఒక విషాదకరమైన వార్త చూస్తున్నాం. ఆత్మహత్య చేసుకున్న రైతు దొనికల రాజయ్య ఫోటోతో కుటుంబ సభ్యులు. సో ఇట్లా రైతుల ఆత్మహత్యలు ఎట్లా కొనసాగాయి తెలంగాణ రాష్ట్రంలో అనేది ఆ ఫోటో అద్దం పడుతుంది. సో రైతాంగానికి ఒక రకమైనటువంటి నమ్మకం, ఆత్మవిశ్వాసాన్ని నింపడంలో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది అనేది స్పష్టమవుతుంది. అప్పు ముప్పైతుందనుకోలే, మహిళా కౌలు రైతు మరణంతో విషాదం. తల్లిదండ్రులకు ఆసరా అవుతాననుకున్నది, మెట్టినింటి నుంచి పుట్టినూరుకు వచ్చింది. భర్తతో కలిసి 8 ఎకరాల్లో కౌలుకు సాగు, దిగుబడులు రాక అప్పులే మిగిలినవైనా 2 లక్షల అప్పు తీరే దారి లేక ఆత్మహత్య. కనీసం విచారణ కూడా జరపని సర్కార్, కష్టాల్లో భర్త, పిల్లలు, తల్లిదండ్రులు. ఆత్మహత్య చేసుకున్న మహిళా కౌలు రైతు సుమలత తల్లిదండ్రులు, ఆమె పిల్లలు. సుమలత ఫైల్ ఫోటో మనం చూస్తున్నాం. నేడు నల్గొండకు బీఆర్ఎస్ కమిటీ. ఏడాదిలోని ఉమ్మడి జిల్లాలో 25 మంది రైతుల బలవన్ మరణం. బాధిత కుటుంబాలతో మాట్లాడి ఓదార్చనున్న బీఆర్ఎస్ నేతలు. సో మనం చూస్తున్నాం రైతుల ఆత్మహత్యలు ఎట్లా చేసుకున్నారో, వాళ్ళ యొక్క స్థితిగతుల్లో ఇబ్బంది పడి తర్వాత ప్రభుత్వం నుంచి ఎటువంటి ఒక ఆత్మవిశ్వాసం ఉండే విధంగా రైతు పాజిటివ్ విధానాలు అమలు కాకపోవడంతో ఇప్పటిదాకా ఈ రకంగా ఆత్మహత్యలు చేసుకుని తనువులు చాలిస్తున్నటువంటి పరిస్థితి. కూలీ పనులకు పోతున్నాం. బీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతు పెట్టుబడి సకాలంలో అందేది. ప్రభుత్వం మారినాక పెట్టుబడి సాయం బంద్ అయింది. ఓవైపు వర్షాలు పడలేదు, మరోవైపు సాగునీళ్లు రాలేదు. వేసిన పంట ఎండిపోయింది. ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడ్డాం. ఆయన ప్రాణం విడిసినాక ఏం చేయాలో తోచలేదంటూ రాజయ్య భార్య ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నేడు నల్గొండలో రైతు మహాధర్నా, హాజరు కానున్న కేటీఆర్. క్లాక్ టవర్ వేదికగా జంక్సైరన్ ఏర్పాటు పరిశీలించిన మాజీ ఎమ్మెల్యేలు. రైతు ధర్నా ఏర్పాట్లను పరిశీలిస్తున్న బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రవీంద్ర కుమార్, మాజీ ఎమ్మెల్యేలు భూపాల్ రెడ్డి, గాదర్ కిషోర్, నేత నరసింహారెడ్డి. యూరియా కోసం క్యూలో చెప్పులు. అనంతరంలో బారులు తీరిన రైతులు. సూర్యాపేట జిల్లా పెన్పహాడ్ మండలం అనంతరం పిఎస్సిఎస్ వద్ద యూరియా కోసం చెప్పులు క్యూలో పెట్టి నిలుచున్నటువంటి రైతుల ఫోటో మనం చూస్తున్నాం. మళ్ళీ ఎరువుల కోసం, విత్తనాల కోసం ఇట్లా క్యూ లైన్లలో రైతులు గంటల తరబడి వేచి చూడడం, వాళ్ళు లేకపోతే వాళ్ళ చెప్పులు పెట్టి వాళ్ళు వేచి చూడాల్సినటువంటి దుస్థితి కనిపిస్తున్నటువంటి విధాలు చూస్తున్నాం. సూర్యాపేట జిల్లా గరుడేపల్లి మండలం పొనుగోడులో యూరియా కోసం క్యూ లైన్లో రైతులు. రైట్, ఇవాళ ఇటువంటి అంటే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటారు. దాదాపుగా రోజుకొక ఆత్మహత్య సగటున సాగినటువంటి పరిస్థితి. సో దాన్ని అధ్యయనం చేసేందుకు ఆత్మహత్యల కమిటీ ఆల్రెడీ ఆత్మహత్య అధ్యయనం రైతులు ఎందుకు ఆత్మహత్య చేసుకుంటారనే పైన
అధ్యయన కమిటీ తన పనిని కొనసాగిస్తుంది. అట్ ద సేమ్ టైం ఇవాళ మహాధర్నా నల్గొండలో బీఆర్ఎస్ పార్టీ చేపట్టింది. అయితే రైతు భరోసాకు సంబంధించి చూద్దాం. టకీ టకీ అని భరోసా అంటూ ఆంధ్రజ్యోతిలో పెట్టినటువంటి హెడ్లైన్, రైతు ఖాతాల్లో నగదు జమ 4.41 లక్షల మందికి 569 కోట్లు. అంటే ముఖ్యమంత్రి ప్రకటించింది 10,000 కోట్లు ఇస్తామని చెప్పారు, కానీ కేవలం 100 కోట్లకు మాత్రమే పరిమితమైంది. సో ఆంధ్రజ్యోతి హెడ్లైన్ ప్రధానంగా మనం చూస్తే చాలామంది రైతులు వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి, కానీ ఆ రైతుల యొక్క ఎదురుచూపులు కనిపించకుండా కేవలం టకీ టకీ భరోసా ఇచ్చినట్టుగా వాళ్ళకు అనుకూల మీడియా, వాళ్ళకి బాకా మీడియాగా ఉన్నటువంటి ఈ పత్రిక చేసినటువంటి ప్రచారాన్ని కూడా రైతులంతా కూడా గమనిస్తున్నారు. దాదాపు 10,000 కోట్లు ఇస్తామన్నారు. 10,000 కోట్లు రేపటి నుంచి అందరి అకౌంట్లో పడతాయని చెప్పిన తర్వాత మళ్ళీ పైలట్ గ్రామంగా కేవలం 100 కోట్లకు మాత్రమే పరిమితం కావడం. మరి మిగిలినటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక గ్రామాల రైతుల పరిస్థితి ఏంటి, వాళ్ళు ఎంతకాలం ఎదురు చూపులు చూడాలి, వాళ్ళకి చివరి రైతు దాకా పంట పెట్టుబడి సాయం ఎప్పుడు అందిస్తారు అనే దానిపైన కూడా ఎటువంటి ఫోకస్ చేయని పరిస్థితి మనం చూస్తున్నాం. మాకేది రైతు రుణమాఫీ, కాంగ్రెస్ ప్రభుత్వం నమ్మించి మోసం చేసింది. కరీంనగర్ జగిత్యాల ప్రజావాణిలో పెద్ద సంఖ్యలో రైతుల మొరా కలెక్టర్లకు వినతి పత్రాలు అందజేస్తున్నారు. రైతు రుణమాఫీ కోసం జగిత్యాల కలెక్టరేట్కు వచ్చినటువంటి లక్ష్మీపూర్ రైతులు మనం చూస్తున్నాం. ఇట్లా రుణమాఫీ కోసం లక్షలాది మంది రైతులు ఎదురు చూస్తున్నారు. లక్షలాది మంది రైతులకు రుణమాఫీ ఎప్పుడు జరుగుతుంది? రుణమాఫీ అనేది మొత్తం జరిగిపోయింది. 100% ఎవరైతే 2 లక్షల లోపు రుణం తీసుకున్నారో వాళ్ళందరికీ మేము చెప్పినట్టుగా కంప్లీట్ చేసేసామనేది ప్రభుత్వం ఇప్పటికి కూడా చాలా గొప్పగా ప్రకటిస్తుంది. కానీ రుణమాఫీ కానీ రైతులు ఎందుకు ఇంకా మరి ఎదురు చూడాల్సినటువంటి దుస్థితి వచ్చింది? స్వయంగా ముఖ్యమంత్రి ఏమో ఆల్రెడీ రుణమాఫీ టోటల్గా కంప్లీట్ అయిందని ముఖ్యమంత్రి చెప్తారు. చాలామంది మంత్రులు మాత్రం ఇంకా రుణమాఫీ జరగలేదు అన్నటువంటి వాస్తవాన్ని ఒప్పుకుంటున్నారు. కానీ మరి జరగని రైతు రుణమాఫీ జరగనటువంటి రైతుల పరిస్థితి ఏంటి? వాళ్ళకు చేస్తారా, చెయ్యరా, ఎప్పుడు చేస్తారో, ఎట్లా చేస్తారో రైతాంగానికి స్పష్టత ఇవ్వని పరిస్థితి. కాంగ్రెస్ కట్టుకథలు అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పెట్టుబడులకు సంబంధించి తర్వాత చేస్తున్నటువంటి పథకాలకు సంబంధించి గొప్పగా చెప్పుకున్నటువంటి వాటి గురించి పెట్టుబడుల్ని మించి కాంగ్రెస్ కట్టుకథలు చెప్తోంది. 1.78 లక్షల కోట్ల పెట్టుబడులు నిజంగా తెస్తే సీఎం రేవంత్కు సన్మానం చేస్తామంటూ కేటీఆర్ స్పష్టం చేశారు. అబద్ధాలో గోబెల్స్ వారసులు కాంగ్రెస్ వాళ్ళు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో నవమాసాలు మోసిన తల్లి బీఆర్ఎస్, మంత్రసాని కాంగ్రెస్. రేవంత్ మోసాలను ఇంటింటికి వివరించాలి. త్వరలోనే బీఆర్ఎస్ వీక్ కొత్త కమిటీలు, శిక్షణలు. బీఆర్ఎస్ వీక్ క్యాలెండర్ ఆవిష్కరణ సభలో కేటీఆర్. 30న గాంధీ విగ్రహాలకు వినతులు. 420 హామీలు ఇచ్చి 420 రోజులు అయినందున నిరసన కార్యక్రమాలకు బీఆర్ఎస్ పిలుపు అంటూ మనం వార్త చూస్తున్నాం. ఈ సిపాయిలు తెచ్చిన పెట్టుబడుల్ని చూసి మనకు అజీర్తి అయిందంట, మనం ఈనో తాగాలన్నట. కాంగ్రెస్ వాళ్ళు పెట్టిన హోర్డింగ్లు చూసి నవ్వాలనో ఏడవాలనో అర్థమైతలేదు. రేవంత్ రెడ్డి పెట్టుబడులు తెచ్చేది తక్కువ, ప్రచారం చేసుకునేది ఎక్కువ. దావోస్ నుంచి 1,78,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు నిజంగా తెస్తే రేవంత్ రెడ్డికి సన్మానం చేస్తామంటూ కేటీఆర్ స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి అపరిచితుడు సినిమాలో రాము రెమో తరహాలో మాట్లాడుతున్నాడు. జనవరి 26 నుంచి రైతు భరోసా వేస్తామని చెప్పిన ముఖ్యమంత్రి నిన్న 17 నిమిషాల్లోనే మాట మార్చిండు. మార్చి 31 వరకు వేస్తామని నాలుక మడతేసిండు. రేవంత్ రెడ్డి మానసిక స్థితిపై అనుమానాలు వస్తున్నాయంటూ కేటీఆర్ వెల్లడించారు. కాంగ్రెస్ 420 హామీలకు జనవరి 30 నాటికి 420 రోజులు పూర్తవుతున్న సందర్భంగా ఆ రోజున రాష్ట్ర వ్యాప్తంగా మహాత్మా గాంధీ విగ్రహాలకు వినతి పత్రాలు ఇద్దాం. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ కలలోకి వచ్చి బుద్ధి చెప్పేలా బాపూజీకి విజ్ఞప్తి చేద్దాం. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో నవమాసాలు మోసిన తల్లి పాత్ర బీఆర్ఎస్ అయితే మంత్రసాని పాత్ర కాంగ్రెస్ది అంటూ ఆయన పేర్కొన్నారు. ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదంటూ అబద్ధాలు. మనం డిజిటల్ యుగంలో ఉన్నామని, నిజం గడప దాటిలోపు అబద్ధం ఊరంతా చుట్టేస్తుందని కేటీఆర్ చెప్పారు. ఇచ్చిన హామీలను 100 రోజుల్లో అమలు చేస్తామని చెప్పి 13 నెలలైనా హామీలు అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందంటూ ఆయన మండిపడ్డారు. బూటకపు హామీలతో వంచన చేశారు. రైతు డిక్లరేషన్ అన్నారు, విద్యార్థి డిక్లరేషన్ అన్నారు, బీసీ డిక్లరేషన్, బాండ్ పేపర్లు, అఫిడవిట్లు, గ్యారంటీలని అనేక హామీలు ఇచ్చారు. కార్డుల పేరుతో 100 రోజులు అమలు చేస్తామని దేవుళ్ల మీద ప్రమాణాలు చేస్తూ 420 బూటకపు హామీలు ఇచ్చి ప్రజల్ని వంచారంటూ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అంటేనే మోసం, రాష్ట్ర ఏర్పాటు నుంచే దగా, రైతు భరోసా కుదించి ద్రోహం. మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైద్య రంగంలో పద్మ విభూషణ్ అవార్డుకి ఎంపికైన డాక్టర్ దువ్వూరు నాగేశ్వరరెడ్డిని శాసనమండలి విపక్ష నేత మధుసూదనాచారి మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయనకు పుష్పగుచ్చం అందించి అభినందనలు తెలిపారు. టీబీజీ కేసుకు ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం 23వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా యూనియన్ నాయకులకు ఆమె శుభాకాంక్షలు తెలిపారు. కేసీఆర్ పాలనలోనే సంక్షేమం, కేసీఆర్ అంటే ఇష్టం, ఆయన పాలన అందరికీ ఆదర్శం. 10 ఏళ్లలో రాష్ట్రం విలువను 10 రెట్లు పెంచింది కేసీఆరే. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను వివరిస్తా 100 మందితో 140 కిలోమీటర్ల పాదయాత్ర. సంగారెడ్డి జిల్లా జరాసంగం మండలం మేదపల్లి మాజీ సర్పంచ్ పరమేశ్వర్ పాటిల్.
28లోగా కౌంటర్ దాఖలు చేయండి. జీవో 46 పై ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశమని వార్త చూస్తున్నాం. 400 రోజులైనా గ్యారంటీల అమలేది? అమలుపై కాంగ్రెస్ నేతల పచ్చి అబద్ధాలు. వాళ్ళ నోళ్లను పినాయిల్తో శుద్ధి చేసుకోవాలి. బీఆర్ఎస్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్. గాంధీ భవన్కు పినాయిల్ బాటిళ్లు పంపించిన నేతలు. గాంధీ భవన్కు పినాయిల్ బాటిల్ పంపుతున్న బీఆర్ఎస్ నేతలు ఎర్రోళ్ల శ్రీనివాస్, దూదిమెట్ల బాలరాజు యాదవ్, వాసుదేవరెడ్డి, శుభప్రద్ పటేల్, గోసుల శ్రీనివాస్ యాదవ్ తదితరులున్నారు. రైట్. పెండింగ్ ప్రాజెక్టులకు అనుమతులు ఇప్పించండి. అనుమతులు సాధించడంలో కాంగ్రెస్ సర్కారు విఫలం. జాప్యం చేస్తే తెలంగాణకు అపార నష్టం. బనకచెర్ల ద్వారా నీళ్లు తరలిస్తే రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలుగుతుందంటూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు లేఖ రాశారు. ఆర్టీసీలో సమ్మె సైరన్. సోమవారం బస్ భవన్లో ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మునిశేఖర్కు సమ్మె నోటీసు అందజేస్తున్న ఆర్టీసీ జేఏసీ నేతలు, బస్ భవన్ వద్ద నినాదాలు చేసినటువంటి కార్మికులు. 14 నెలలైనా పట్టించుకొని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 14 నెలలైనా ఉద్యోగుల కార్మికుల సమస్యలను పట్టించుకోవడమే లేదంటూ ఆర్టీసీ జేఏసీ నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు తమ సమస్యలు పరిష్కరించాలంటూ వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఎలక్ట్రిక్ బస్సుల పేరుతో డిపోల్ని ప్రభుత్వం ప్రైవేటు సంస్థల్లో చేతులు పెడుతుందని, దీంతో తాము ఉద్యోగాలు కోల్పోయే అవకాశం ఉందని వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భారీగా పోలీసు బందోబస్తు. ఆర్టీసీ కార్మిక సంఘాల నేతల సమ్మె నోటీసు ఇచ్చేందుకు సోమవారం హైదరాబాద్ బస్ భవన్కు వస్తారన్న సమాచారంతో పోలీసులు ముందుగానే భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆర్టీసీ కార్మికుల ప్రధాన డిమాండ్లు దాదాపుగా 21 ప్రధాన డిమాండ్లు ఉన్నాయి. ఆర్టీసీ ఉద్యోగులకు ఎన్నికలకు ముందు మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేయాలి. ఆర్థికపరమైన అంశాలను పరిష్కరిస్తూ ప్రస్తుత సౌకర్యాలనే కొనసాగిస్తూ సంస్థను ప్రభుత్వంలో విలీనం చేయాలి. ఇట్లా వాళ్ళ డిమాండ్స్ దాదాపుగా 21 డిమాండ్స్ వాళ్ళు ప్రభుత్వం ముందు ఉంచారు. ప్రైవేటు బస్సులు సంస్థ మనుగడకై ప్రమాదం అంటూ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలంటూ ప్రైవేటు పెట్టుబడిదారులకు ప్రజాధనం ప్రైవేటు సంస్థల చేతుల్లోకి ఆర్టీసీ డిపోలు వెళ్తున్నాయంటూ వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గోడ దూకినోళ్లే సలహాదారులు. నాడు వద్దని నేడు కావాలని ప్రభుత్వ సలహాదారుల వ్యవస్థపై సీఎం రేవంత్ 2 నాల్కలు. తాము అధికారంలోకి వస్తే రద్దు చేస్తామని నాడు బీరాలు. ఏడాదిలో ఏకంగా 18 మంది సలహాదారులు కన్సల్టెంట్ల నియామకం జరిగింది. సలహాదారుల వ్యవస్థను రాజకీయ పునరావాసంగా కాంగ్రెస్ మార్చింది. ముఖ్య నేత భార్య బొటిక్ కన్సల్టెంట్కు త్వరలో సీఈఓగా పదవి యోగమంటూ ఈ వార్త మనం చూస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వానికి సలహాదారుల అవసరం ఏముంది? కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే సలహాదారు వ్యవస్థను లేకుండా చేస్తాం. 2022లో జూలై 18న ఎత్తిపోతల సలహాదారు పెంటారెడ్డిని విమర్శిస్తూ 2023 మే 9న ప్రభుత్వ సలహాదారుగా మాజీ ఐఏఎస్ సోమేష్ కుమార్ నియామకాన్ని విమర్శిస్తూ నాటి పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇవి. రాష్ట్ర ఖజానాకు తీవ్ర ఆర్థిక నష్టం కలిగించడంలో సలహాదారుల పాత్ర ఉంది. సలహాదారుల అవసరం లేదు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో పనిచేసిన 7 సలహాదారులు 2023 డిసెంబర్ 10న తొలగించిన అనంతరం ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ చేసినటువంటి వ్యాఖ్యలు ఇవి. పెంటారెడ్డిని తిట్టి మళ్ళీ ఆయనకే పదవి. అప్పటి సీఎం కేసీఆర్ రాష్ట్ర ఎత్తిపోతల పథకం సలహాదారుగా పెంటారెడ్డిని నియమించారు. నియామకంపై పీసీసీ అధ్యక్షుని హోదాలో రేవంత్ రెడ్డి రాయలని పదజాలంతో దూషించారు. మళ్ళీ ఆయన్నే సలహాదారుగా పెట్టుకున్నటువంటి పరిస్థితి అంటూ ఈ వార్త చూస్తున్నాం. కాళేశ్వరంపై ఆరోపణలకు ఆధారాలు ఏవి? ఇంజనీర్ రఘు మరింత అవగాహన పెంచుకోవాలంటూ వి ప్రకాష్ సూచిస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై విద్యుత్ ఇంజనీర్ రఘు చేసిన వ్యాఖ్యలను తెలంగాణ జలవనరుల అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ వి ప్రకాష్ తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. తెలంగాణ ఉద్యమ నాయకుడిగా ఇంజనీర్ రఘుపై అపార గౌరవం ఉందని, విద్యుత్ సమస్యలపై ఉద్యమ కాలంలో రఘు చేసిన సలహాలు సూచనలు ఉద్యమానికి ఎంతగానో దోహదపడ్డాయని గుర్తు చేశారు. అయితే రఘుకు విద్యుత్ రంగంపై ఉన్న అవగాహన నీటిపారుదల రంగంపై ఏమాత్రం లేదు అంటూ ఆయన విమర్శించారు. పెండింగ్ బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేస్తున్న సర్పంచుల సంఘం జేఏసీ అధ్యక్షుడు యాదయ్య గౌడ్, ఉపాధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి. సీఎం మంత్రుల ఇండ్ల ముట్టడి. దాదాపుగా పెండింగ్ బిల్లులు అలాగే ఉన్నాయి. దాంతో మాజీ సర్పంచులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ఎప్పటి నుంచో ఆందోళన చేస్తున్నాం, ఎప్పటి నుంచో మా న్యాయమైన డిమాండ్ ప్రభుత్వం ముందు ఉంచుతున్నాం, అయినా కూడా ప్రభుత్వం నుంచి మాకు సానుకూల స్పందన రావట్లేదు. ఎప్పుడైనా ప్రోగ్రామ్స్ తీసుకుంటే అరెస్టులు చేయడం, కేసులు పెట్టడం, జైల్లో పెట్టే ప్రయత్నం తప్పించి మాజీ సర్పంచుల పెండింగ్ బిల్లుల ఇష్యూ పైన ప్రభుత్వం దృష్టి సారించట్లేదు అంటూ వాళ్ళు తీవ్రంగా మాజీ సర్పంచులంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు సీఎం తర్వాత మంత్రుల ఇళ్ల ముట్టడి కార్యక్రమాన్ని కూడా తీసుకుంటామని వాళ్ళు హెచ్చరిస్తున్నారు. ఇక మిగతా వార్తలు చూస్తే బీమాకు పన్ను సుస్థి. ఆరోగ్య బీమా, ఔషధాలపై పన్నుల భారం తగ్గించాలన్న డిమాండ్లు. ఈసారి బడ్జెట్లోనైనా ఊరట లభించేనా అంటూ ఈ వార్త మనం చూడొచ్చు. గదర్కి అవార్డు ఎందుకు ఇవ్వాలి? ఎందరో బీజేపీ కార్యకర్తలను ఆయన నక్సల్స్తో చంపించాడు. కేంద్ర పథకాల పేర్లు మారిస్తే ఊరుకోమంటూ కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ చేసినటువంటి వ్యాఖ్యల పట్ల విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి. బ్రాహ్మణులు, ఆర్యవైశ్యుల సమస్యలపైన ఉద్యమం, వర్గీకరణకు అన్ని వర్గాల మద్దతు. ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగా చేసినటువంటి స్టేట్మెంట్స్ చూడొచ్చు.
రైట్. ఇక 4 నెలలైనా తొలి జీతం ఇవ్వలేదు. ఇరిగేషన్ శాఖలో నూతన ఏఈఈలకు ఆదిలోనే చేదు అనుభవం. ప్రెసిడెన్షియల్ ఆర్డర్స్కు విరుద్ధంగా పోస్టింగ్ ఇచ్చారంటూ ఆర్థిక శాఖ కొర్రి. 122 మంది వేతనాలు నిలిపివేత. గతంలోని నిబంధనల మేరకే పోస్టింగ్ ఇచ్చామంటున్న నీటిపారుదల శాఖ మంత్రి ఆదేశాలను బేఖాతరు. ఉద్యోగంలో చేరి 4 నెలలైనా ఇంకా తొలి జీతం అందని ద్రాక్షగానే మాదిరిగా వికిరిస్తోంది. ఇది ఇరిగేషన్ శాఖలో నూతనంగా నియమితులైన ఏఈఈల ఆవేదన. అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా, స్వయంగా మంత్రి కలగజేసుకున్నా ఇప్పటికీ వారికి వేతనం అందలేదు. నీటిపారుదల శాఖలో ఇటీవల కొత్తగా 677 మంది ఇంజనీర్లను నియమించారు. ప్రెసిడెన్షియల్ ఆర్డర్ అనుసరించి టీజీపీఎస్సీ ఏఈలను నియమించింది. తదనంతరం ఇరిగేషన్ శాఖకు ఆ జాబితాను పంపింది. దాదాపుగా 4 నెలలైనా కూడా తొలి జీతం ఇవ్వకపోవడంతో వాళ్ళంతా తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. తొలి వేతనం కోసమే 4 నెలలుగా ఎదురుచూస్తున్న 122 మంది ఏఈలు ఇటీవల సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. మంత్రి కూడా అప్పటికప్పుడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి శాంతికుమార్కి ఫోన్ చేసి విషయాన్ని వివరించారు. అయినా కూడా వాళ్ళకి న్యాయం జరగని పరిస్థితి. కట్టెలపొయ్యిపై ఉండొద్దు, బోర్నీళ్లు వాడొద్దు, అన్ని విద్యా సంస్థలకు కామన్ మెను. ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అమలు. మెస్ ఛార్జీలు మరో ₹2 పెంపు అంటూ సిఎస్కు విద్యా కమిషన్ నివేదిక అని మరొక వార్త చూడొచ్చు. ఆబ్కారీ శాఖపై సర్కారు శీతకన్ను. కొత్త ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లు పత్తా లేవు. కొత్త ఉద్యోగులకు పోస్టింగులు లేవు. 13 నెలలైనా పట్టించుకొని ప్రభుత్వం. కేసీఆర్కు క్రెడిట్ దక్కుతుందనే తొక్కిపెట్టారా అంటూ అనుమానాలు. గ్రూప్ 4 అభ్యర్థులకు తప్పని నిరీక్షణ. 2 నెలలుగా ప్రభుత్వం వద్దే ఫైల్ ఉంది. వెంటనే పోస్టింగులు ఇవ్వాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. ఎక్సైజ్ శాఖ ద్వారా వేలాది కోట్ల ఆదాయం పొందుతున్న రాష్ట్ర ప్రభుత్వం అదే శాఖకు వనరుల కల్పనకు మాత్రం అటకెక్కించింది. ఎక్సైజ్ శాఖ నిర్వహణ సామర్థ్యాన్ని పెంచుతూ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు కొత్త ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేయాలన్న గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్ణయాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం 13 నెలలుగా పట్టించుకోవడమే లేదు. క్రెడిట్ కేసీఆర్కు దక్కుతుందని కొత్త ఎక్సైజ్ స్టేషన్లకు అనుమతించి ఉంటే ప్రతి స్టేషన్ ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్, 2 సబ్ ఇన్స్పెక్టర్లు, 2 హెడ్ కానిస్టేబుల్, 12 మంది కానిస్టేబుల్లు, 1 జూనియర్ అసిస్టెంట్, 2 అటెండర్లు, 1 డ్రైవర్ చొప్పున మొత్తం 21 కొత్త ఉద్యోగాల సృష్టి జరిగేది. మొత్తం 14 స్టేషన్లలో కలిపి కనీసం 294 నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు దక్కేవి. కానీ ఆ ప్రతిపాదనను దాన్ని పూర్తిగా పక్కన పెట్టి దాని జోలికే రాష్ట్ర ప్రభుత్వం పోకపోవడంతో చాలామంది ఉద్యోగ అవకాశాలు కూడా కోల్పోతున్నటువంటి పరిస్థితి. గ్రూప్ 4 అభ్యర్థుల ఎదురుచూపులు. గ్రూప్ 4 ద్వారా ఎంపికైన 72 మంది అభ్యర్థులను ఎక్సైజ్ శాఖకు కేటాయించారు. ఈ మేరకు వారికి నియామక పత్రాలను కూడా ఇచ్చారు. ఇది జరిగి 2 నెలలు అవుతున్న పోస్టింగ్లు ఇవ్వకుండా తిప్పుకుంటారంటూ అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. రైట్. ఇక తెలంగాణ టుడేలో కేటీఆర్ జంక్స్. సీఎం క్లెయిమ్స్ ఆఫ్ హిస్టారిక్ అచీవ్మెంట్స్, అక్యూజ్ కాంగ్రెస్ ఆఫ్ మిస్లీడింగ్ పబ్లిక్ విత్ బ్లాటెడ్ లైస్ అంటూ మొత్తం అబద్ధాలతో కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తోంది ఇక్కడ అంటూ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దాంట్లో భాగంగా అనేక ఇష్యూస్ అంటే 6 గ్యారెంటీలు అని చెప్పి 100 రోజులు అని చెప్పేసి ప్రజల్ని మోసం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం అంటూ ఆయన స్పష్టం చేస్తున్నారు. దాంతోపాటుగా రైతు భరోసాకు సంబంధించి తర్వాత అనేక హామీలకు సంబంధించి ఎట్లా రైతాంగానికి రాష్ట్ర ప్రభుత్వం ఎట్లా బాకీ పడింది అనేది కూడా విస్తృతంగా ఇది ప్రజల్లో జరుగుతున్నటువంటి చర్చ. రైతన్నా గుర్తుంచుకో, నీకు రేవంత్ బాకీ పడ్డ రైతు భరోసా లెక్క ఇది. 2023 యాసంగిలో ఒక్కో ఎకరానికి ఎగ్గొట్టిన రైతు భరోసా ₹2,500. ఎట్లా అంటే రాగానే 7,500 ఇస్తామని చెప్పారు. కానీ అప్పుడు కేవలం 5,000 మాత్రమే ఇచ్చారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినటువంటి తొలినాళ్లలో. అంటే తర్వాత అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుడే రిలీజ్ చేయాల్సినవి, బట్ అది ఎన్నికల కోడ్ తర్వాత ఆపడం, తర్వాత చాలా రోజుల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా రైతులు ఎదురు చూడంగా అవి ఇచ్చారు. అప్పుడు 7,500 ఇస్తామన్నారు అంటే ప్రతి పంటకి, బట్ ఇచ్చింది మాత్రం 5,000. సో అప్పుడు ₹2,500 బాకీ పడింది ఒక సీజన్కి. తర్వాత 2024 వానాకాలంలో ఒక్కో ఎకరానికి ఎగ్గొట్టిన రైతు భరోసా 7,500. టోటల్గా వానాకాలం ఆ సీజనే కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా ఇవ్వలేదు. మొన్న ఇటీవల కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్వయంగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆయనే చెప్పారు ఒక విడత ఒక సీజన్ మొత్తం రైతు భరోసాకి ఎగ్గొట్టేశామనేది స్వయంగా ఆయన మాట్లాడినటువంటి మాటలు. సో అదంతా దాదాపు ₹7,500 ప్రతి రైతుకి ప్రతి ఎకరానికి అప్పుడు ఎగ్గొట్టినటువంటి అమౌంట్ ఇది. 2024 యాసంగిలో అంటే ఇప్పుడు ఒక్కో ఎకరానికి ఎగ్గొట్టినటువంటి రైతు భరోసా 7,500. అంటే కేవలం కొద్ది గ్రామాల రైతులకి అది కూడా నిన్నబడింది. ఇంకా అదే గ్రామాల్లో ఏవైతే పైలట్ ప్రాజెక్టులు తీసుకున్నారో ఆ పైలట్ గ్రామాల్లోని రైతులకే చాలామందికి ఇంకా మెసేజ్లు రాలేదు. దానికోసం కూడా వెయిట్ చేస్తున్నారు. సో అది 7,500 అంటే ఇప్పటిదాకా 5,000 యాక్చువల్గా 15,000 అన్నారు. 7,500 అంటే ప్రతి పంటకి 7,500 2 సీజన్లకి. కానీ
ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీ సాయంలో కూడా కోత పెట్టారు. 15,000 కాదు, మేము 12,000 ఇస్తామని స్వయంగా ముఖ్యమంత్రి ప్రకటించడంతో సో అట్లా కూడా ఈ రకంగా బాకీ పడ్డది ప్రభుత్వం రైతాంగానికి. కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కో ఎకరానికి బాకీ పడ్డ మొత్తం రైతు భరోసా 17,500 రూపాయలు. అక్షరాల 17,500 రూపాయలు ఒక్కొక్క రైతుకు కాంగ్రెస్ ప్రభుత్వం బాకీ పడ్డటువంటి పరిస్థితి, ఒక్కొక్క ఎకరం చొప్పున. రేవంత్ నువ్వు రైతులకు భరోసా, రైతు భరోసా ఒక్కో ఎకరానికి బాకీ పడ్డది. ఒక ఎకరానికైతే 17,500, 2 ఎకరాలకైతే 35,000, 3 ఎకరాలకైతే 52,500, 4 ఎకరాలకైతే 70,000, 5 ఎకరాలకైతే 87,500, 6 ఎకరాలకైతే 1,05,000, 7 ఎకరాలకైతే 1,22,500. ఇట్లా ఒక్కొక్క ఎకరం పెరుగుకుంటూ పోతుంటే బాకీ పడ్డటువంటి అమౌంట్ సంఖ్య కూడా మొత్తం కూడా పెరుగుతున్నటువంటి పరిస్థితి. ఇట్లా రాష్ట్ర రైతాంగాన్ని నిలువున దగా చేసింది, మోసం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం అంటూ సర్వత్రా రైతాంగం నుంచి తీవ్రంగా ఆగ్రహం వ్యక్తమవుతోంది. సో రైతు భరోసా నిన్న చాలా గ్రామాల్లో ఇంకా పడకపోవడంతో చాలామంది గ్రామాల రైతులందరూ వెయిట్ చేస్తున్నారు. కేవలం పైలట్ గ్రామాల్లో పథకం ప్రారంభించడం ఏంటి, ఎప్పటి నుంచో ఉన్నటువంటి పథకాన్ని ఏదైనా కొత్త పథకం ప్రారంభించినప్పుడు ప్రయోగాత్మకంగా ఒక పైలట్ ప్రాజెక్టుగా ఒక విలేజో అట్లా తీసుకుంటారు. కానీ అది ఎప్పటి నుంచో అమలవుతున్నటువంటి పథకానికి కొత్తగా పైలట్ ప్రాజెక్టు ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుందో, ఒక గ్రామానికి రైతు భరోసా అందించడం ఏంటో రైతాంగానికి అర్థం కానటువంటి పరిస్థితి.